జీసస్ క్రైస్ట్ ఆయనకి సిలువ వేసిన తర్వాత 32 సంవత్సరాలు ఆయన సిలువ వేశారు. కానీ ఆయన హిమాలయాల్లో 120 సంవత్సరాలు బ్రతికారని ఓషో రజనీష్ ఏదో పుస్తకం చదివాను. ఖచ్చితంగా అది నిజమేనా? 100% నిజమేంటి, దాని ప్రమాణం ఏంటి, దాని ప్రత్యక్షమే ఉంది అక్కడ. ఇప్పుడు మరి ఆ సిలువ వేసిన తర్వాత మరి ఎలాగ శరీరంలో పర్ఫెక్ట్ చక్కటి కూర్చున్న ఆయన అప్పటికే మంత్రపిండం అయ్యాడు. ఒక మంత్రపిండం అయిన వాడిని, ఒక ఉన్నత స్థితిలో ఎదిగిన వాడికి నువ్వు చంపాలంటే చంపలేవు, తనకు తాను నిర్ణయించుకోవాలా. అంటే భీష్ముడు ఇచ్చామరణం ఎవరైనా ఎగ్జాంపుల్ అదే. వాళ్ళు ఆయనకు ఒక శిక్ష వేసి, రోమన్స్, క్యాథలిక్ రోమన్స్, వాళ్ళు కేవలం డబ్బు కోసం వచ్చారు. అక్కడ రాజకీయ ప్రాతినిధ్యం కోసం, మత ప్రాతినిధ్యం కోసం ఈయన్ని సిలువేయకపోతే మనకి మనుగడ లేదు అని నిర్ణయించుకొని సిలువ వేశారు. కానీ అక్కడ సిలువలో ఉన్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఒక మనిషికి సిలువ వేసిన తర్వాత 24 గంటల లోపు ఆయన శరీరం వదిలేయకపోతే ఆయన్ని మళ్ళీ ఏం చేయకూడదు, వదిలేయాలి అక్కడ. దట్ ఈస్ కాల్డ్ వూంబ్ బాడీ. అర్థమైందా మీకు? అలా అక్కడ వదిలేశారు. కానీ అప్పటికే జీసస్ కి ఆ యొక్క పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా ఆ రోమ్ అటువంటి వాటిలో విపరీతమైన భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మన జీసస్ ని ఎలాగైనా మనం బతికించుకోవాలి, కానీ ఇక్కడ ఉంటే వేటాడతారు వీళ్ళు అని చెప్పి అక్కడున్న సైనికులకి ఆ శిక్ష విధించి కాపలా ఉన్న ఒక గుహ దగ్గర పడేస్తారు. ఈయన మరణించకపోతే సరే వదిలేండి, రేపేనాడు చచ్చిపోతాడు, ఏమైతుంది అని. అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు వాడిని ఎలాగోలా మేనేజ్ చేసి ఆ బాడీని కొంతమందితో సిల్క్ రోడ్ అని ఒక రోడ్డు ఉండేది మనకి, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య రహదారి సిల్క్ రోడ్. అది సింధు నాగరికత నుంచి ప్రపంచంలో అన్ని మూలలకి ఆ రోడ్డు ఉండేది. అప్పటి నుంచే భారతదేశం నుంచి అన్ని దేశాలకి వ్యాపారాలు ఉన్నాయి. 100 ఒంటెలు 100 ఏనుగులు తీసుకుని వెళ్ళేవాళ్ళు. 50 ఏనుగులకి లగేజ్ ఉండేది. 200 మంది వెళ్ళేవారు. ఈ ప్రయాణంలోనే 100 ఏనుగులు చనిపోయేవి. కానీ వీళ్ళ సరుకు అక్కడ చేరిపోయేది. అలాగే అక్కడి నుంచి అక్కడికి వచ్చేది. రహదారి అంటే 4 లైన్ 6 లైన్ కాదు, నదులు, పర్వతాల నుంచి, సముద్రాలు నుంచి వాడలతోని వెళ్ళేటోళ్ళు. ఇది పురాతనమైన చరిత్ర. అలా ఆ రోడ్ నుంచే జీసస్ ఇటు నుంచి అటు వెళ్ళాడు మొదట. అంటే ఆల్రెడీ కాశీ, హిమాలయాల్లో, గుల్మార్గులో ఆయన ఈ జ్ఞానాన్ని అంతా నేర్చుకున్న తర్వాత అటు వెళ్ళాడు. ఇక్కడ ఎవరు వినేట్లేదు కదా. 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఆయన ఇక్కడ నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక అది బోధించడానికి అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడున్న పరిస్థితుల్లో ఆయనకి సిలువ వేశారు. మళ్ళీ ఆయన ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత శ్రీనగర్ డౌన్ టౌన్ లో, ఇప్పుడున్న డౌన్ టౌన్ లో ఒక దర్గాలో వారికి ఆశ్రయం ఇవ్వడం జరిగింది. అందుకే వారి సమాధి ఇప్పటికీ అక్కడే ఉంది. గొప్ప అద్భుతం ఏంటంటే, మతం అనేటప్పటికీ రకరకాల మతాలు కొట్టుకు వస్తాయి, పోరాడతాయి. కానీ మత సామరస్యం ఎంత గొప్పగా ఉంటుందో జీసస్ సమాధి ఒక ఉదాహరణ మనకి. జీసస్ సమాధిని పరిరక్షిస్తుంది ఒక ముస్లిం సామ్రాజ్యం. అందుకు ఇప్పటికీ రోమ్ నుంచి ఈ సమాధి నిర్వహణ కొరకు, దీని కాపలా కొరకు నిధులు వాళ్ళే పంపిస్తారు. ఎందుకంటే ఒక ఉన్నతంగా ఎదిగిన ఒక పరమాత్మ, ఒక జ్వాల ఆత్మకి మతం ఏముంటది, ఏది అడ్డుంటది? అది వాళ్ళ సత్యం. ఈరోజు ఎంతో మంది పరమ గురువులకి, వారి సమాధులకి ఇంత గొప్ప సత్కారం, ఇంత గొప్ప అద్భుతం మనం చేయగలుగుతున్నామంటే అది వాళ్ళు జీవించి ఉన్నప్పుడు పొందిన విజ్ఞానపు వెలుగులు. ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈ ఛానల్ వ్యూస్ కోసము ఇలాంటివి చేస్తూ ఉంటుంది. రెండోది వచ్చి ఈ స్టోరీ విన్నారు కదా ఎలా ఉందో, ఈ ఛానల్ వాళ్ళ రక్షణ కోసము, ఆ తర్వాత యాంకర్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆ సార్ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఆయన చనిపోతే మళ్ళీ ఎక్కడికి పోతాడో మనకి అర్థం కావడం లేదు.